ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. బాగున్నారా? ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో చాలా చక్కటి మాట ఉన్నది. అదేమనగా, మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే రక్తము వలన అన్ని వస్తువులు శుద్ధీకరించబడతాయట. అంటే ప్రజలందరూ శుద్ధీకరించబడతారు. అదేవిధంగా రెండవ మాట ఏముందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చని వాక్యం సెలవిస్తుంది. వేదాలలో కూడా సర్వ పాప పరిహారో రక్తపోక్షణ ఆవశ్యక, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలి అనే ఒక వాక్యం మరి వేదాల్లో మరి చాలా చక్కటైన శ్లోకం మనము చూస్తుంటాం. అంటే సర్వలోకంలో పాపాన్ని పరిహారించాలంటే, పాపాన్ని కడిగివేయాలంటే రక్తాన్ని చిందించడం ఆవశ్యకమని. అయితే ఎవరి రక్తం చిందించాలన్నది పరమాత్ముడి యొక్క రక్తం చిందించాలని మరి వేదాలు కూడా చెప్తున్నాయి. ఎవరు ఈ పరమాత్ముడు అంటే, పరిపూర్ణుడ పరిశుద్ధుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో మరియ గర్భంలో మనుష్య కుమారుడుగా జన్మించాడు. ఆయనే పరమాత్ముడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పాపం లేనివాడు. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుంటే, తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడనే వాక్యం ఉంది. ప్రియమైన వాళ్ళారా, అంటే పాపులను రక్షించడానికి వచ్చాడు. అంటే పాపులను రక్షించాలంటే ఆయన రక్తాన్ని చిందించవలసిన అవసరం ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు రాకముందు ఒక యాజకుడు ఉండేవారు. ఆయన సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో మేకలేకో కానీ, గొర్రెలెక్క కానీ, పొట్టేలెక్క కానీ రక్తం తీసుకువెళ్ళి అక్కడ మరి అతి పరిశుద్ధ స్థలంలో దేవుని దర్శించేవారు. దేవుని దర్శించిన తర్వాత మరలా బయటకు వచ్చి ప్రజల మీద ఆ రక్తాన్ని పోక్షించేవారు. ఆ విధంగా వారి యొక్క పాపము క్షమించబడేవని మరి ఆ విధంగా చేసేవారు. అయితే ప్రియమైన వాళ్ళరా, యాజకుడు తన రక్తము కాదు కానీ యేసుక్రీస్తు తన స్వరక్తాన్ని చిందించాడు మన కొరకు, మరి మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా చూసినట్టయితే మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్టయితే, ఎలా అనగా మేకల ఎక్కుయు ఎడ్ల ఎక్కుయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదను చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచబడిన ఎడల. అంటే మేకల యొక్క కానీ ఎడ్ల యొక్క కానీ రక్తం చెల్లించినప్పుడు మరి చిందించిన దాని మీద మరి బూడిదను మరి చల్లేవారట. అయితే ఇప్పుడు ఆ యొక్క అవసరము లేదు. ఈ యొక్క అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తం కార్చాడు. ప్రియమైన వాళ్ళరా, నీవు విశ్వసించినట్లయితే ఆయన రక్తంలో నిన్ను కడగతాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఈ లోకంలో అనేక రకాల సబ్బులు ఉన్నాయి, శరీరం మీద ఉన్న మురికిని తొలగించడానికి. అనేక రకాల మరి సబ్బులు ఉండి ఆ మురికిని తొలగిస్తున్నాయి. కానీ మానవుడి జీవితంలో పాపం అనే మురికిని ఏ సబ్బు కూడా తొలగించలేదు. ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. మా పాపములు కడగబడాలని కొంతమంది నదిలో వెళ్ళి స్నానం చేస్తున్నారు, కొంతమంది సముద్రాల్లో వెళ్ళి స్నానం చేస్తున్నారు, కొంతమంది హిమాలయ పర్వతాలు వెళ్ళి స్నానం చేస్తున్నారు, కొంతమంది ఎడ్లను మరి బలి ఇస్తున్నారు, కోడలను బలి ఇస్తున్నారు, మేకలను బలి ఇస్తున్నారు ఈ రోజుల్లో కూడా. కానీ ఈ యొక్క వీడియో వింటున్నటువంటి ప్రియమైన వాళ్ళారా, ప్రేమతో మీకు విన్నవిస్తున్నాను, మీరు ఎక్కడికి వెళ్ళినానో మీకు పాపములు కడగబడదు. కానీ నీవు యేసుక్రీస్తుని నీ యొక్క సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన నామములో బాప్తిసం కనుక తీసుకున్నట్లయితే
ఆ యేసు ప్రభువే నీ పాపములను కడిగి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. కావున ఆయన రక్తంలో కడగబడితేనే పరిశుద్ధత విమోచన కలుగుతుంది. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.